ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కేసీఆర్పై దాడి, తీవ్ర టెన్షన్లో నాయకులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్పై మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న వారందరినీ కూడా ఏదో ఒక కంపెనీలో పనిచేసే కార్మికుల్లా చూస్తున్నారే తప్ప అందరికీ పార్ట్నర్స్ అనే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదని, తమకు ఎన్నడూ పార్టీలో ఓనర్షిప్ రాలేదన్నారు. ఓనర్షిప్ లేని పార్టీలో మనసు పెట్టి పనిచేయడం కష్టమవుతుందన్నారు. కేసీఆర్ మీకు ఏం తెలుసు అన్నట్టుగా తమ అభిప్రాయాలను లైట్ తీసుకునే వాళ్ళని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కడియం శ్రీహరి పార్టీని వీడిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలంతా ఆయనపై మాటల దాడి చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ అయితే రాజకీయాల్లో కేసీఆర్కు కడియం చేసిన నమ్మక ద్రోహం ఎవరూ చేయలేదన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.